అందరికీ నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్పిరిచువల్ జర్నీలో ఈరోజు మనతో పాటు ఉన్నారు బేతంచెర్లకు చెందిన వెంకటేశ్వర్లు గారు. మరి సార్ ధ్యాన మార్గంలోకి వచ్చి 22 సంవత్సరాలకు పైగా అవుతుంది. పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఆయనకి ఎంతో ప్రయాణం ఉంది. వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వారి మాటల్లోనే విందాం. సార్ నమస్తే. సార్ ముందుగా మరి మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు. నా పేరు వెంకటేశ్వర్లు. నేను రుద్రవరంలో ఉన్నాను. మేము చిన్న వయసులో రుద్రవరంలోనే పుట్టారు, పెరిగారు. రుద్రవరంలోనే పుట్టాము. అది బేతంచెర్లకు దగ్గర ఉన్నాం సార్. లేదు, కొద్దిగా దూరమే ఉందాము. ఓకే. అక్కడే ఉన్నాను. మేము చిన్నగా 6 ఏళ్ళ పిల్లన్నప్పుడే మా ఫాదర్ చనిపోయినాడు షుగర్ వ్యాధి వల్ల. అప్పటి నుంచి మా నాయనమ్మ, మా అమ్మ, మా పెద్దన్న వాళ్ళందరూ మా కుటుంబ బాధ్యతలు చూసుకునేవాళ్ళు. తర్వాత నుంచి ఇంకా మేము స్కూల్కి పోవడము, 10వ తరగతి వరకు జరిగింది క్లాసు. ఆ తర్వాత మాకు పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో పోయి రావడము, అక్కడ తిరగడము, ఇట్లా తిరగడము. ప్రతి శనివారము భజన జరిగేది, అక్కడికి భజనకు అట్లా పోయేవాళ్ళము. సో చిన్నప్పటి నుండి భక్తి మార్గంలోనే భక్తి మార్గంలో ప్రతిరోజు గుడికి పోయి రావాలి. ఆ వయసులోనే అప్పటి నుంచి అట్లే అలవాటైపోయింది. ప్రతి శనివారం భజనలు జరుగుతుంది, ఆ భజన కార్యక్రమానికి వెళ్ళే వాళ్ళము. సో మీ తాతయ్యతో చక్కగా గుడికి వెళ్ళడము, భజనలో పాల్గొనడము, పొలం పనులకు వెళ్ళడం, పొలాలలో విహరించడం అన్ని చేసేవాళ్ళం. అన్ని చేసేవాళ్ళం. అట్లా ఉండే టైంలో మేమంతా అన్నదమ్ములు 1985లో అంతా డివైడ్ కావడం జరిగింది. మీరు ఎంతమంది సార్? మొత్తం 5 మంది, నేను 4వ వాడిని. అట్లా జరిగింది మేడం. అప్పుడు తర్వాత నాకు 89లో 78కు అయిపోయింది మేడం. అప్పటి నుంచి చిన్న తరగతి నుంచి 78కు 10th క్లాస్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి మా బ్రదర్ ఒక ఆయన కర్నూలులో పేపర్ మిల్ జాబ్ చేసేవాడు. ఇంకా తర్వాత మాకు పొలాలు 60 ఎకరాల దాకా ఉన్నాయి. వాళ్ళన్నిటిని చూసుకోవాలంటే మా పెద్దన్న ఒకడే ఉన్నాడు. ఇంకొకటి కిరాణం షాప్ ఉండే, అది 2 అన్న చూసుకునేవాడు. 3 ఆయన జాబ్కి పోయినాడు. ఇప్పుడు నేను 4. మా తర్వాత తమ్ముడు చిన్నగా ఉంటాడు. అట్లా నేను మా అన్నతో బాగా క్లోజ్గా తిరిగేవాడిని. ఈ పొలాలకు అట్లా పోయినప్పుడు దాని గురించి నాకు కొద్దిగా అవగాహన ఉండేది. వ్యవసాయం దగ్గర పోయినప్పుడు మనం ఎట్లా మెయింటైన్ కావాలా, వాళ్ళు ఎట్లా అనేది కొద్దిగా అవగాహన ఉంది. అప్పటి నుంచి ఇంకా నేను అవన్నీ చూసుకుంటూ ఉండేవాడిని. ఇట్లా ఉండగా మా కుటుంబంలో కొద్దిగా డివైడ్ కావాలా అనేది వచ్చేసింది వాళ్ళు. అప్పుడు 1985లో అందరం వేరు పడిపోయినాము. తర్వాత మా అమ్మ, నేను ఉండేవాళ్ళం. మా తమ్ముడు వచ్చేవాడు, పులివెందుల్లో జాబ్ చేసేవాడు మా తమ్ముడు. అప్పుడు నేను మా అమ్మ ఉండేవాళ్ళం సపరేట్గా. ఆ తర్వాత నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టినారు. నాకు ఈ నందవరం దగ్గర నందివర్గం అనే ఊర్లో నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. 89 బుద్ధ పౌర్ణమి రోజు నా వివాహం జరిగింది. అట్లా జరిగింది. రాకముందే బుద్ధ పౌర్ణమి రోజు నా వివాహం జరిగింది మేడం. అది ఆ తర్వాత నుంచి నాకు ఈ పొలాలు ఈ షాప్లో చూసుకునేదే తప్ప బయటి జ్ఞానం తెలియదు కదా. దానికోసం అని చెప్పి కొద్ది రోజులు ఆర్లగడ్డలో ఒక డిబిఎస్ ఇండస్ట్రీస్ అనే కంపెనీలో మా మామగారి తరపు నుంచి రికమెండ్తో నేను ఆ కంపెనీలో ఒక మేనేజర్గా పనిచేయడం తెలుసుకున్నాను. అక్కడి నుంచి అప్పుడు పోయినప్పుడు అక్కడ నేను ఇంట్లో ఎట్లా నడుచుకునేవాడిని అదే నడుచుకునేవాడిని. అది వాళ్ళకి బాగా నచ్చింది కంపెనీ వాళ్ళకి. అప్పట్లో నాకు ఏ దానికి చేసినా కానీ నన్నే సెలెక్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లు చెప్పగలగడం అలవాటు ఉంది మనకి. బయట తెలియదు, ప్రాపంచకం తెలియదు ఎక్కువ. ఏదిన్నా ఇంట్లో ఎట్లా ఉన్నది ఉన్నట్టు ఉన్నారు. వాళ్ళకు బాగా ఇష్టమైపోయింది. అక్కడ కొన్ని రోజులకు వాళ్ళు ఇక్కడ నుంచి నంద్యాలలో ఒక ఫ్రెషింగ్ మిల్ వేస్తున్నారు, అక్కడికి షిఫ్ట్ అవుతున్నారు. అప్పుడు ఈ కంపెనీ వచ్చేసి వేరే రెడ్డీస్కు లీజుకి ఇచ్చినారు. ఏదో ఒక బిజినెస్ చూసుకోవాలా అన్నప్పుడు నంద్యాలలో ఒక ఫ్రెండ్ ద్వారా బేతంచెర్ల బాగుంటుంది అనే విషయం తెలిసింది. అప్పుడు వచ్చి ఇక్కడ మా ఫ్రెండ్ ద్వారా చూస్తే వచ్చిన రోజే మాకు ఒక షాప్ దొరికింది. ఇప్పుడు అక్కడ వచ్చి ఇంకా షాప్ పెట్టుకోవడం, అలా బేతంచెర్లకు షిఫ్ట్ అవ్వడం, బిజినెస్ అంటే ఒక షాప్ పెట్టుకోవడం, అలా స్థిరపడ్డారు. అప్పటి నుండి బేతంచెర్లోనే ఉన్నారు. బేతంచెర్. సో పిల్లలు ఎంతమంది సార్? మాకి 2. అప్పుడు బేతంచెర్లలో ఉన్నాము. 1992 మే 28న బేతంచెర్లకు వచ్చినాం. అప్పటి నుంచి షాప్ పెట్టుకొని
అన్నీ చూసుకుంటూ మా బిజినెస్ ఏదో చూసుకునేవాళ్ళం. సో అలా మీరు చక్కగా షాప్ పెట్టుకున్నారు. అంతా సంతోషకరమైన జీవితం సాగిస్తూ ఉన్నారు. అంటే చిన్నప్పుడు కూడా మీరు భక్తి మార్గంలో ఉన్నారు. భజనలు, పూజలు అలా అన్నీ ఏ చీకు చింత లేదు. చక్కటి సంసారం అంతా జరుగుతా ఉంది. మరి మీరు ఈ ధ్యాన మార్గంలోకి ఎలా వచ్చారు? అప్పుడు ఇక్కడ బేతంచెర్లకు వచ్చినాక కూడా ఇంతకుముందు ఎట్లా గుడికి పొద్దున్నే పోయి అట్లా పోయేవాడిని, అట్లా అలవాటైపోయింది ఇక్కడ గుడికి. బేతంచెర్లలో కూడా గుడికి పోవడం జరిగింది. అట్లా పోతూ ప్రతి ఒక్క రోజు గుడి చేసి వచ్చేనే నాకు సాటిస్ఫై, షాప్ తెరచాలన్నా ఏం చేయాలన్నా. అక్కడ పోకపోతే ఏం అనేది ఒక ఫీలింగ్, ఒక నెగిటివ్ భావన ఉండేది. పోలే ఏం జరుగుతుందో అని. గుడికి వెళ్ళి మళ్ళీ ఈ రోజు నేను గుడికి వెళ్ళకుండా షాప్ తెరిచాను ఏమవుతుందో అని ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉండేది. అట్లాంటి పరిస్థితుల్లో ఇంకా నేను అట్లే కంటిన్యూ చేసేవాడిని. ఇట్లా పొజిషన్లో 2003లో మా ఫ్రెండ్ పార్థసారథి అని, వాళ్ళకి కర్నూలు నుంచి హరి అని వచ్చి చెప్పేవాడంట మెడిటేషన్. ఇట్లా మెడిటేషన్ చేయాలన్నా చేస్తే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పినాడు. అంటే ఇప్పుడు మనకున్న బిజినెస్కి మెడిటేషన్ చేయడానికి వీలు పడదు కదా అని చెప్పినప్పుడు, చూడండి మీరు ప్రయత్నం చేయమండి అన్నాడు. అప్పుడు నేను ఏం చేసినానంటే, నైట్ ఎప్పుడన్నా మనం మెలకు వచ్చినప్పుడు నిద్ర పట్టకపోయేటప్పుడు ఆయన చెప్పినాడు కదా అని మెడిటేషన్ ధ్యానంలో కూర్చున్నా. అట్లా కొన్ని రోజులు చేయంగా, అంటే మీకు మీరే జస్ట్ ధ్యానం చేయని చెప్తే స్వతహాగానే నైట్ నిద్ర పట్టినప్పుడు కూర్చొని చేసుకోవడం ప్రాక్టీస్ చేసుకోవడం జరిగింది. అప్పుడు నాకు ఒక రోజు హే భగవాన్ అనే శబ్దం నా లోపల నేను విన్నాను మెడిటేషన్. అప్పుడు అది కూడా నాకు అప్పుడు వినేది వెంటనే ఎరుకలేదు. తర్వాత షాప్లో మధ్యాహ్నంగా ఒక్కడిగా కూర్చున్నప్పుడు నాకు ఈ అనుభూతి కలిగింది కదా అని చెప్పి, నాకు ధ్యానం చెప్పిన వ్యక్తికే పార్థసారథికి చెప్తే ఆయన కూడా నమ్మలేదు. అప్పుడు సరే అని చెప్పి ప్రతి మంగళవారం క్లాసులు జరిగేవి. అప్పుడు మాస్టర్లు సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు. ఆ సబ్జెక్ట్ నేను బాగా వినేవాడిని, శ్రద్ధగా వినేవాడిని. వినడం వల్ల నాకు అర్థమైంది. ప్రతిరోజు నేను ఏం చేస్తానంటే 5:30 నుంచి 6:30 వరకు 1 అవర్ మెడిటేషన్ చేసేవాడిని. అప్పుడు ఆ మాస్టర్ బళ్ళారి మాస్టర్ వచ్చినప్పుడు ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే ప్లేస్లో ఎవరు ధ్యానం చేస్తారు అని అడిగినాడు. అప్పుడు నేను చేయెత్తిన, మీకు ఎంతో బాగుంటుంది అనుభవాలు అని చెప్పినాడు. సరే, మనం ఎప్పుడు ఇక్కడ లోకల్లో ఎవరికి చెప్పినా కానీ మనం ఏదో చెప్తున్నట్టు వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకున్నట్టు, ఇంకా వీళ్ళే ధ్యానం చేస్తున్నారు, ఎవరికి రానికి వీళ్ళకే వచ్చినాయా అనే విధంగా ఫీలింగ్ ఉంది వాళ్ళకి. ఎందుకంటే అది లేనప్పుడు ఎవరమైనా అట్లే చేసుకోవడం లేదే. కానీ నాకు అర్థమైపోయేది, సబ్జెక్ట్లో నాకు అవగాహన కలిగినట్లు నేను ముందుకు పోయేవాడిని. ఈ విధంగా అంత హ్యాపీగా జరిగిపోతూ ఉంది. అక్షరంగా అది జరిగిపోతూ నా వ్యాపారం నేను చూసుకుంటూ ఉన్నాను. నాకు 1993 నవంబర్ 5వ తారీఖు కూతురు పుట్టింది. ఆ పిల్లలని అంతా చేసుకుంటా ఇట్లే ఉన్నాము. తర్వాత 96లో బాబు పుట్టినాడు. ఇంకా వీళ్ళందరూ చిన్నపిల్లలు. నాన్న వ్యాపారం చేసుకుంటే మా అమ్మ, మా భార్య వాళ్ళని పిల్లలను చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ విధంగా జరుగుతున్న టైంలో ఇది 2003లో ధ్యాన పరిచయం అయిందని చెప్పినాను కదా. అప్పుడు 2003 అక్టోబరు 10వ తారీఖు మా మదరు చనిపోయింది, బాడీ వికెట్ చేసింది. అక్టోబర్ 16వ తారీఖున పత్రి సారు బేతంచెర్లకి ఫస్ట్ టైం వచ్చినాడు. వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర సార్ ఫస్ట్ బేతంచెర్లకు రావడమే ఫస్ట్ టైం. అప్పుడు మేము కూడా పోవాలని మా మనసులో ఉంది. ధ్యానం చేస్తున్నాం కదా, మనకి ఎన్నో అనుభవాలు ఉన్నాయి కదా, అట్లాంటి మహానుభావుడు వస్తున్నాడని. అమ్మ చనిపోయి అప్పటికి 6 రోజులే అయింది. అప్పుడు నేను పోవచ్చో పోకూడదు అనేది అలిచిన. అప్పుడు ప్రొద్దుటూరు నుంచి ఒక మాస్టర్ వచ్చినాడు. ఆ విషయం చెప్పేది ఆయన విన్నాడు. విని ఇది ఆత్మవిద్య, దీనికి అంటూ లేదు, ఎవరైనా రావచ్చు అన్నాడు. ఓకే అని క్లాస్కి వెళ్ళి అక్కడ సార్ ఫ్లూట్ వాయిస్తూ 1 గంట మెడిటేషన్ చెప్పి ఫస్ట్ టైం సార్ సమక్షంలో ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే ధ్యానం చేసిన. ఆ టైంలో ఒక ఆయన రామచంద్రారెడ్డి అని కొత్తపల్లి ఇక్కడికి దగ్గరలో, ఆయన లేచి మహాన్ బావా అని సార్కి నమస్కారాలు చేసినాడు. అదే రోజే ఆ మెడిటేషన్ 1 అవర్ అయిపోతూనే సార్ ఓకే చెప్పి కళ్ళు తెరిపిస్తాడు కదా అప్పుడు అని చెప్తే, ఆయన వచ్చేసి ఇక్కడ రాయా అని సార్ పిలిచినాడు. పిలిచి పక్క కూర్చుకొని మైక్ ఇచ్చి చెప్పండి మీరు అని చెప్పినాడు. ఏం జరిగింది, మీకోసం నేను ధ్యానం చేస్తున్నాను, దానికోసమని నేను
ఒక గంట వెయిట్ చేసి వెళ్ళిపోతున్నామనే టైంలో పత్రిజీ వచ్చి నన్ను పిలిచి భుజం మీద చెయ్యేసి కూర్చోబెట్టినాడు. అట్లా కూర్చున్న తర్వాత ఆయన చెప్పినట్టు వింటూ ధ్యానం చేస్తున్నా. కానీ కొంత సమయం తర్వాత నా కాళ్ళు, మోకాళ్ళు ఒక నొప్పి, విపరీతమైన నొప్పొచ్చింది నాకి. అప్పుడు నేను ఎంతో బాధపడుతూ, కానీ పెద్దాయన చెప్పిన మాటంబడి నేను ఉండాలి, ఏమైనా జరగని అని చెప్పి అట్లే కూర్చొని మెడిటేషన్ చేసినాను. ఆ నొప్పి ఎంత ఎక్కువ పెరిగిందో అది సెకండ్‌కి తగ్గిపోతూ ఆయన ఓకే చెప్పేసరికి నాకు ఈ నొప్పులే లేకుండా పోయినాయి. ఇది ఇంత గొప్పది మార్గం ధ్యానం అని బేతంచెర్ల ఫస్ట్ రిజల్ట్ రామచంద్రారెడ్డి గారిది. ఓకే. ఆయన సారు ఆ రోజు ధ్యానంలో ఆయన ధ్యాన అనుభవాన్ని అందరి ముందు అందరి చెప్పారన్నమాట. ముందు చెప్పాడు రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి. గారు. అది చెప్పినాడు. అంచె అయిపోయి ఇంక మేము వచ్చేసి మామూలుగా ధ్యానం చేస్తున్నాము. ఒకరోజు మరుసటి రోజు మనం వాళ్ళు గుడికి పోయేది మాత్రం అట్లే పోతున్నాం, అంతే. వస్తున్నాం, ధ్యానం చేసుకుంటున్నారు, గుడికి గుడికి వెళ్తున్నాం. ఇంకా తర్వాత వచ్చేసి ఆ రోజు ప్రొద్దుటూరు నుంచి ఒక మాస్టర్ వచ్చి రాత్రి క్లాస్ చెప్పినాడు. అందరు మెడిటేషన్లో కూర్చోండి అని కూర్చున్నాం. ఆయన పద్యాలు, వేమన పద్యాలు చెప్పినాడు. శిలల జూచి నరుడు శివుడని భ్రాంతింతు, శిలలు శిలలే కాని శివుడు కాదు, తనదులోని శివుని తానేల తెలియడో, తనదులోని శివుని తానేల తెలియడో, విశ్వదాభిరామ వినురవేమా. కాశి కాశి అనుచు కడువేడుకతో పోవు, అందుగలని దేవుడిందులేడే, ఇందునందుగలడు ఉదయంబులెస్సైన, విశ్వదాభిరామ వినురవేమా. తనలో సర్వంబుండగా తన లోపల వెదకలేక, ధర వెదకెడి ఈ తనువుల మోసెడి ఎతుల, మనమున తెల్పంగ వశమే వశమే, విశ్వదాభిరామ వినురవేమా. ఆ పద్యాలు విన్నాను, నా మనసులో ఎప్పటి నుంచి ఉందో ఆ భారం అంతా ఒక్కసారి తొలగిపోయింది. అంటే మనం ఇంతవరకు భ్రాంతితో జీవిస్తున్నాం, ఈ శిలనే దేవుడు అని అట్లా జీవిస్తున్నాం. మనలోనే ఉన్న శివుని తెలుసుకోవాలి. అప్పటి నుంచి నాకు అర్థమైపోయి గుడికి అప్పుడు పోలేకపోతే ఒక భావన ఉన్నది, కానీ నెగిటివ్ భావన అది వెళ్ళిపోయింది మేడం. ప్రతిరోజు మెడిటేషన్ చేయడం, హ్యాపీగా షాప్కి వెళ్ళడం హ్యాపీగా అయిపోయింది. ఇట్లా జరిగిపోతూ ఉంది. జరిగిపోతున్న టైంలో 2004లో చికెన్ గన్నా అనే జబ్బు వచ్చింది. అప్పుడు దానికి ముందు ఏం జరిగిందంటే, నేను ఒక వారం రోజులు ఉగాది పండగ ముందులో ఒక వారం రోజులు ధ్యానం చేయలే. ఆ పండగ బిజినెస్ ఇది అది చూసుకుంటూ బిజినెస్ చేయలే. ఆ టైంలో నాకు చికెన్ గన్నా వచ్చింది. చికెన్ గన్నా వచ్చి నేను ఎప్పుడు మెడిటేషన్ చేసినా కొద్దిగా ఏదైనా జ్వరం వచ్చినట్లుంటే 1 లీటర్ వాటర్ తాగి మెడిటేషన్ చేస్తే అవి వచ్చిన తర్వాత బాత్రూమ్ వేస్తే నాకు ఈ జబ్బు తగ్గిపోయేది, జ్వరం తగ్గిపోయేది. సో మీరు అప్పటి నుండి ఇప్పటి వరకు టాబ్లెట్ వేసుకోలేదు? అట్లా ఉండేది. ఆ రోజు కూడా ఏం చేసిన అంటే ఫుడ్ తక్కువ తీసుకొని వాటర్ తాగి మెడిటేషన్ చేస్తున్నా. కానీ అది రోజు చేస్తుంటే అట్లే ఉండేది, కొన్ని రోజులు చేయలే కదా మెడిటేషన్. అప్పుడు ఆ ఎనర్జీ సెట్ కావాలే నాకు అని చెప్పి తెల్లవారుదామన్న బాత్రూమ్ పోయేస్తూ కింద పడిపోయాను. అంటే తల తిరిగి కింద పడిపోయాను. మా ఇంట్లో అంతా వాళ్ళు భయపడుతున్నారు. అప్పుడు మా ఇంటి పక్కన ఉండే ఓనరు మహానందయ్య అని, ఆయన ఈ బేతంచెర్లకు ధ్యానాన్ని బాగా డెవలప్ చేసినాడు. ఆయన వాళ్ళు వెంటనే తీసుకొని పోయి దగ్గరనే ఎదురుగా హాస్పిటల్ ఉంటే అక్కడ చేయించినాడు. అక్కడ చేపించి ఆయన షుగరు అవన్నీ టెస్టులు చేయించి తర్వాత ఏం లేదని చెప్పి ఓన్లీ బాటిల్స్ ఎక్కించినాడు. అప్పుడు కూడా ఇంకా వీకే ఉంది. మళ్ళీ తర్వాత 2వ రోజు కూడా బాటిల్స్ ఎక్కించినాడు. బాటిల్స్ ఎక్కించినాక తర్వాత ఇట్లా పట్టుకొని పల్స్ చాలా వీక్ ఉందమ్మా అని చెప్పినాడు నేను ఇంటికి వచ్చేటప్పుడు. సరే నేను ఇంటికి వచ్చేసినాను. నాకు అంతవరకు నాకు ఈ మెడిటేషన్ గురించి నమ్మకం కాబట్టి నాకు ఇది ఎంత ఏం లేదు, కానీ నాకైతే భయం లేదు, ధైర్యంగా ఉన్నాను. కానీ ఆ రోజు నైట్ 12 గంటలప్పుడు లేచి బాత్రూమ్ కనిపోయిచ్చినాను. తర్వాత ఆ భయం వస్తుంది, డాక్టర్ ఇట్లా చెప్పినాడు అని. అదే విషయం మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంది. అప్పుడు నేను ఏం చేసిన అంటే పత్రిక సార్ని గుర్తు చేసుకున్నాను. అప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చింది.
ఏది జరగాలో అది జరక్క మానదు, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి అన్నాడు. అప్పుడు నాకేం చేయాలి, నేను మెడిటేషన్ చేయాలి, ఈ ఆలోచన నుంచి బయటపడాలంటే మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్లో కూర్చున్నాను. 45 మినిట్స్ తర్వాత పత్రి సార్ వాయిస్ వినిపిస్తుంది, నీకేం భయం లేదు పడుకో, నీకేం భయం లేదు పడుకో, నీకేం భయం లేదు పడుకో. ఆ వాయిస్ కూడా నాకు ఫస్ట్ అర్థం కాలే. తర్వాత కొద్దిసేపు అట్లే కూర్చున్న తర్వాత పత్రి సార్ వాయిస్ ఇదే అని ఓకే అని నాకు మైండ్ స్ఫురణ అయిపోయింది. వెంటనే నేను కళ్ళు తెరిచి మా భార్యను లేపి చెప్పిన, ఇట్లా చూడు, నువ్వు ఎందుకో డాక్టర్ చెప్పినాడు అని భయపడితే సార్ చెప్తున్నాడు, నీకు ఏం భయం లేదంటున్నాడు, నువ్వు భయం తీసేయి అంటే సర్లే అని పడుకుని అట్లే జరిగిపోయింది. ఇంకా తర్వాత నుంచి ఇంకప్పుడు సార్ మీద విశ్వాసం సార్ మీద విశ్వాసం పెరిగింది, ధ్యానం మీద నమ్మకం కలిగింది. సో అలా మీ ప్రయాణం జరుగుతూ వచ్చింది. అప్పుడు ఏమైందంటే తర్వాత నుంచి మన లోపల గతంలో ఉండే ఏమైనా చెడు కర్మలు ఉంటాయి కదా, అప్పుడు ఒక్కొక్కటి బయట పడతా వచ్చినప్పుడు ఒకరోజు నైట్ పడుకుంటూనే తెల్లవారేసరికి కళ్ళు కనిపించాను. అంతకు ముందు ఏమైందంటే ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ మోషన్ ప్రాబ్లం ఉందని మెడిసిన్ వాడేవాడిని. అది కొంచెం ఆయుర్వేదిక్, అది కొంచెం మోతాదు ఎక్కువ వాడినందువల్ల ఇట్లా వచ్చిందని తెలిసింది. తర్వాత కనిపించలేదు. అప్పుడు వెంటనే కర్నూలులో హాస్పిటల్ పోయి డాక్టర్ దగ్గర చూపించినాము. ఇక్కడ కాదు, హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి తీసుకుపోమన్నారు. అప్పుడు వెంటనే హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి తీసుకొని పోయాను మేడం. అక్కడ తీసుకొని పోతే వాళ్ళు ఒక 1 మంత్ మెడిసిన్, ఒక ట్యాబ్లెట్ ఇచ్చి మనకి ఒక ప్రోటీనెక్స్ పాలలో వేసుకొని పొద్దున్నే తాగమని చెప్పినారు మేడం. అది తీసుకుంటూ అట్లా చేసుకుంటూ నేను రోజు మెడిటేషన్ చేసుకుంటూ మళ్ళీ 1 మంత్ తర్వాత రండి, 2 రిపోర్ట్స్ తీసుకురండి అని చెప్పినారు. చెప్తే ఓకే సార్. అప్పుడంతా మీకు ఇంకా కళ్ళు కనిపించట్లేదు, ఇంకా సరే అట్లే ఉన్నారు. తర్వాత ఇంకా నేను 1 మంత్ తర్వాత రమ్మన్నారు, వాడుతున్నారు, ధ్యానం చేస్తున్నాను. తర్వాత ఇంక ఇప్పుడు వాళ్ళు 1 మంత్ తర్వాత రిపోర్ట్ తెమ్మన్నారు కదా, అప్పుడు నాకు వాళ్ళ రిపోర్ట్స్ ఎప్పుడైతే చెప్పినారో నేను ధ్యానం ద్వారా నయం చేసుకుంటాను, నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఈ రిపోర్ట్స్ నన్ను ఈ డాక్టర్ వాళ్ళు అడగొద్దు, దీనికి అయ్యే అమౌంట్ నేను లోక కళ్యాణానికి సహకరిస్తాను, లోక కళ్యాణానికి అందిస్తాను అని చెప్పుకోవడం జరిగింది. అని చెప్పి ఇంక నేను ఏ రిపోర్ట్స్ తీసుకోలేదు, ఇంటికి వచ్చి మెడిటేషన్ చేస్తున్నాను. మళ్ళీ రమ్మన్న డేట్కి పోయినాను. సో మీరు ఎన్ని గంటలు సాధన చేసేవాళ్ళు? నేను రోజు 1 అవర్ 1.5 అవర్ అట్లా ఎంత టైం ఉంటే, కానీ నా నమ్మకం నాకు ఎంత పనిచేసింది, సార్ మీద పెట్టుకునే నమ్మకం పనిచేసింది. మెడిటేషన్ చేసేది గంటన్నర అయినా కూడా నేను సార్ను నమ్మినాను కదా, ఆ విశ్వాసం నాకు పనిచేసింది. సార్ ఎప్పుడు వచ్చినా కానీ నేను బాగా ఇద్దరము ఆలింగనం చేసుకునేవాడిని సార్తో, ప్రతిసారి కూడా అట్లా చేసుకునేవాడిని. ఎప్పుడు చూడు సార్ పాదాల దగ్గర నుంచి ఎంతో మహానుభావుల కాళ్ళల్లో శంకు చక్రాలు ఉంటాయి కదా అనేది నేను ఫస్ట్ వస్తూనే పాదాల కాడే కూర్చుండేది. ఎంత వాళ్ళకు ఎవరు వచ్చి అక్కడ అన్నీ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళందరూ ఏం చేస్తారంటే కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతారు. నేను ఆయనలోనే ఇన్వాల్వ్ అయిపోయినా కదా, ఎంతసేపు అయినా ఉండగలుగుతా అని చెప్పి అట్లే కాళ్ళు పాదాలు ఒత్తుకుంటూ ఈ శరీరాన్ని అంతా నొక్కుతూ అట్లే కూర్చుంటా ఉండేవాడిని. అట్లే ఆయనలోనే చూసేవాడిని, ఆయన నాలోనే చూసేవాళ్ళు. అట్లా చూస్తూ అట్లా జరిగిపోయింది. ఇది విధంగా నాకు ఈ నమ్మకం ఉంది కదా, ఆ నమ్మకం నాకు పనిచేసింది. ఎప్పుడొచ్చినా సార్కు అది మనకు ఆ విధంగా శరణ కావడం. నాది షాప్ ఉంది కదా, ఆ షాప్లో ఎవరన్నా వచ్చి ధ్యానం చేయండి అని చెప్పి. ఇక్కడ మీకు ఏమైంది సార్? ఇప్పుడు మీరు నమ్మకంతో ధ్యాన సాధన పొద్దున్న లేస్తారు, కళ్ళు కనిపించలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మందులు ఇచ్చారు, మీరు ఇంటికి వచ్చి ఇంకా ఈ రిపోర్ట్స్ వద్దు, నా సాధనతో తగ్గించుకుంటా అని నిర్ణయం తీసుకున్నారు. సో అలా సాధన చేసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేడం నన్ను చూస్తూనే ఇంత తొందరగా మీకు ఎట్లా నయమైంది అని అంటే, అవమ్మా నువ్వు ఇచ్చిన చూపు మీకు వచ్చేసింది, చూపు అంటే మెరుగుగా వచ్చింది, మెరుగు మొత్తం రాలేదు కానీ మెరుగుపడి కొంచెం మంచిగా ఉంది. అందుకు ఆమెకు ఆశ్చర్యమైంది, ఎవరికి రాని రిజల్ట్ నీకు ఇంత తొందరగా ఎట్లా వచ్చింది అని చెప్పి ఆమె అడిగింది. అడిగినప్పుడు నేను, అమ్మ మీరు ఇచ్చిన మెడిసిన్ వాడుతూ ధ్యానం చేసినాను, మీరు కూడా అందరికీ ధ్యానం చేయమని చెప్పండి, చేసిన వాళ్ళందరి రిపోర్ట్ ఇట్లాగే ఉంటుంది అని చెప్పేసిన. ఓకే సార్ అన్న. తర్వాత రిపోర్ట్ తెచ్చినారా? లేదమ్మా తేలేదు, అవసరం లేదు ఈ రిపోర్ట్స్ అని. సో మీరు ఏదైతే నెక్స్ట్ టైం డాక్టర్ నన్ను రిపోర్ట్స్ అడగొద్దు అనుకున్నారో అదే జరిగింది. అదే జరిగింది. సో మొత్తం చూపు క్లియర్ గా మళ్ళీ మీకు ఎన్ని రోజులకు వచ్చింది సార్?
అది నిదానంగా మెరుగుపడతా వచ్చిందమ్మా. ఉమ్, అది ఎందువల్ల వచ్చింది అంటే బ్లడ్ అనేది ఫ్లో, వేడి శరీరంలో ఎక్కువ కావడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది డ్రై అయిపోయింది. ఓకే. ఆ డ్రై అది నిదానంగా మళ్ళీ బ్లడ్ ఇంప్రూవ్ అయ్యి అది ఫ్లో అయ్యే కొద్దీ తగ్గిపోతా వచ్చింది. ఓకే. ఈరోజు నేను ఈ చిన్న సూదికి కూడా దారం ఎక్కిస్తున్నాను. ఆ రోజు అద్దాలు వండర్ఫుల్ లేకుండా, సార్ అసలు. అద్దాలు లేకపోతే ఏది చదివేవాడిని కాదు, ఏది చేసేవాడిని కాదు. ఈరోజు అద్దాలే తీసేసినాను దగ్గర ఎన్ని అంత రోజులైందో. స్పష్టంగా సూదిలో దారం కూడా ఎక్కించగలరు. సూదిలో దారం ఎక్కించి నా గుండీలు పెట్టుకోవడం కానీ, నాది ఏదైనా షర్ట్ ప్రాబ్లం ఉంటే దాన్ని నేనే నయం చేసుకుంటాను. ఇది చక్కగా ఉంది సార్. ధ్యానంతో మనం ఏదైనా సాధించవచ్చు అనడానికి మీరు మీ హెల్త్ ప్రాబ్లమే ఇప్పుడు ఎలా క్యూర్ చేసుకున్నారు, మీ ఐ ప్రాబ్లం అనేది చక్కటి ఎగ్జాంపుల్ ఆ, సార్. సో అలా తర్వాత ఏం జరిగింది? తర్వాత మళ్ళీ నేను పోయినప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఓకే. ప్రాబ్లం అంటే ఫస్ట్ మీరు భయపడ్డం మానేశారు. ఓకే, వచ్చిందా, సరే నెక్స్ట్ ఏం చేయాలి అంతేనా? చేసినాను. అప్పుడు మా బావమరిది డాక్టర్ ఉన్నాడు. వాళ్ళు అప్పుడు వాళ్ళ మాట వినకపోతే ఇప్పుడు మన ఆరోగ్యపరంగా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు మనకు సహకారం చేయరు కదా. అట్లా వాళ్ళ మాటను వింటూ నా మెడిటేషన్ ఉపయోగించుకుంటూ ధ్యానం చేసుకుంటూ హాస్పిటల్ తిరిగినాను. కర్నూలులో, మళ్ళీ హైదరాబాద్లో కిడ్నీ కోసం మళ్ళీ అక్కడ పోయినా. తర్వాత తిరిగి మా బావమరిది వచ్చినప్పుడు కర్నూలులో ఒక హాస్పిటల్లో. ఇదంతా ఏ సంవత్సరంలో జరిగింది సార్? ఇది 2006, 2007 ఓకే. ఆ విధంగా అట్లా జరిగిపోతుంది. అప్పుడు నేను వెంటనే మా బావమరిదితో మాట్లాడి తర్వాత నాకు ఇక్కడ ఏం నచ్చలేదు, పుట్టపర్తిలో అయితే ప్రతి డాక్టర్ కూడా ఒక స్వామి మార్గంలో నడుస్తుంటారు కాబట్టి అక్కడైతే నాకు ఆపరేషన్ కరెక్ట్గా చేస్తారని నమ్మకం ఉంది, నేను అక్కడ చేయించుకుంటానని చెప్తే సర్లే అని పుట్టపర్తి పోయినాం. 2 సార్లు పోయినాం పుట్టపర్తి. 3వసారి పోయినప్పుడు మాకు ఆపరేషన్కి ఓకే చేసినారు మేడం. చేసి ఇంకా ఆ రోజు రిపోర్ట్ నాకు ఆపరేషన్ చేయాలా, అలా ముందు రోజు నుంచి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇంకా పొద్దున అందరు కూర్చొని మనతో పాటు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు మనకి ఈరోజు ఆపరేషన్ చేస్తారు అని. అప్పుడు నాకు ఎందుకో మనసులో ఏదో అనిపించి, బాబా నేను ఇక్కడ ఆపరేషన్ లేకుండా నన్ను బయటికి పోయే విధంగా చూడు స్వామి అని అనుకొని మెడిటేషన్ 5 నుంచి 6 వరకు ధ్యానం చేసిన. అప్పుడు నాకేం అవగాహన అయిందంటే, నీ రిపోర్ట్స్ అన్ని డాక్టర్ ముందు పెట్టు అని ఒకసారి అప్పుడు మొత్తం చూపించిన. దాంట్లో ఏపీటీటీ ప్రాబ్లం ఉంది, బ్లడ్ గురించి ఏపీటీ అంటే ఒక టెస్టింగ్ ఉంది, అది తీసుకొని రావాలన్నాడు. అది పుట్టపర్తిలో లేదు, మళ్ళీ తిరిగి కర్నూలుకే రావాలి. అప్పుడు కర్నూలుకి రావడం జరిగింది. అప్పుడు ఏం చేసినారు వాళ్ళు, ఒక ఎమర్జెన్సీ కార్డు ఇచ్చినాము, ఏ టైంలో వచ్చినా మేము డైరెక్ట్గా తీసుకొని ఆపరేషన్ చేసుకునేదానికి ఉండేటట్టుగా వాళ్ళు కార్డు ఇచ్చినారు. ఇంకా అప్పటి నుంచి వచ్చినాను నేను ఆ ఏపీటీటీ టెస్టింగ్ కోసం కర్నూలు పోతే, వాళ్ళు అట్లా సమయానికి లేకపోవడం వల్ల నేను మళ్ళీ కర్నూలు పిరమిడ్లో పోయి ధ్యానం చేసినాను. చేపించి మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ అక్కడ ఆ రిపోర్ట్ తీపించినాను. అంతకుముందు ఏపీటీటీ ప్రాబ్లం ఉంది దానికి మళ్ళా తీసుకునే దానికి రెండింటికి డిఫరెన్స్ చూస్తే తగ్గిపోతా ఉంది. అప్పుడు ఇంకా ఎందుకు నాకు ఇది అవసరం లేదని చెప్పి మెడిటేషన్ చేయడము, ప్రతి ఒక్కరికి షాప్కి వచ్చిన వాళ్ళకి మెడిటేషన్ చెప్పడము, ఈ విధంగా చేసుకుంటా పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయినా. నాకు ఈ మెడిటేషన్ ద్వారా నయం అవుతుంది అని నమ్మకంతో ఉన్నాను. అట్లే చేసుకుంటున్నాను. అది క్రియాటిన్ అని ఒక కిడ్నీ దాని మీద మనకి ఎప్పటికప్పుడు దీనికి టెస్టింగ్ చేస్తారు. ఆ టెస్టింగ్ కోసం హాస్పిటల్కి పోయేవాళ్ళము. అక్కడ వాళ్ళు టెస్టింగ్ చేసి ఒకసారికి మళ్ళీసారికి పోయేసరికి చాలా మెరుగుంది. ఒకసారి స్కానింగ్ కూడా తీసినారు. తర్వాత పూర్తి క్లియర్గా ఉంది అని చెప్పినారు క్రియాటిన్తో. ఆ ప్రాబ్లం అయిపోయింది నాకు ఇంతకుముందుకి ఇప్పటికి భయం వల్ల అప్పుడప్పుడు పూర్తిగా ఏదో ఒక ఆలోచన వస్తుంటుంది. ఇది ఈ విషయం మాత్రం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. 2 రకాల ధోరణిలో మనసు పోతుంటుంది. ఆ టైంలో ఏమవుతుంటుందంటే, ఈ మైండ్లో బ్లడ్ సర్క్యులేట్ అయ్యేది ఒక టాపిక్లో ఒక మనిషి నిలబడిపోతే అంతా ఎట్లా ఆగిపోతుందో, ఆలోచన ఏ నిర్ణయం తీసుకోవాలనేది తెలియనప్పుడు బ్లడ్ ఆగిపోయేది, ఫిట్స్ లాగా వచ్చి పడిపోయేవాడు. నాకు అవగాహన అయింది, అట్లా పడిపోయేవాడిని. అప్పుడు నాకు వేరే వాళ్ళు ఒక పుస్తకం ఇచ్చినారు. అది ఇచ్చినప్పుడు ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు తెలియకుండానే ఈ ఆలోచన వల్లనే ఇట్లా జరుగుతూ ఉంది అని చెప్పి అర్థమయ్యి, అట్లాంటి ఆలోచన లేకుండా ఒకే ఆలోచన చేసేవాడిని.
అంటే ద్వంద్వాల ఆలోచనలు లేవు. అంటే మీకు ఎలాంటి ఆలోచన వచ్చేది? అదే ఇప్పుడు మనం ఒకటి ఏదైనా తప్పు చేసి ఉంటాం కదా, వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి దీన్ని, ఓకే. ఇవతల వాళ్ళకి, అందరికీ అంటే ఉండాలి. కుటుంబాన్ని నేను చెప్పే బ్యాలెన్స్ మాటను వాళ్ళకి బాగుండేటట్టు చేయాలి. ఇది ఒకటి నాది తప్పు ఉంది కదా అనే విధంగా అట్లున్నప్పుడు ఇట్లా చెప్పుకునేటప్పుడు ఆ ఆలోచన చేయడానికి 2 విధాల ధోరణిలో ఉండేది. అప్పుడు వచ్చేదన్నమాట. అది నాకు తెలియకుండానే అవగాహన అయింది మేడం. ఆ ధోరణి ఎప్పుడైతే తీసేసినానో ఇంట్లో చెప్పేసిన, నాకు ఇంకా రాదు ఫిట్స్ అని మెడిటేషన్. వాళ్ళకేం తెలియదు, ఈయన ఏదో చెప్తారులే అనే విధంగా వాళ్ళు ఉన్నారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది లేదు, రాలేదు. కిడ్నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఏ ప్రాబ్లం లేదు, ధ్యానం ద్వారా తగ్గిపోయింది. ఇది నాకు ఒకటే తెలిసింది, తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు అన్ని జబ్బులు ధ్యానం ద్వారా నయమవుతాయి. సాధన చేయాలి, దీన్ని మించింది లేదు. అప్పుడు నాకు ఒక బోర్డు వేపియాలని వచ్చి ఐడియా వచ్చి, ఒకటి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం వల్లనే ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, ముక్తి అని నా ఇంటికి బోర్డు కట్టేసి అప్పటి నుంచే నా షాప్కి వచ్చే వాళ్ళందరికీ నా బిల్ వేసి అమౌంట్ తీసుకున్న తర్వాత ధ్యానం చేయండి, పాంప్లెట్లు ప్రింట్ చేపించి ఇచ్చేవాళ్ళు, ధ్యానం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అట్లా చేస్తూ అందరికి చెప్పుకుంటూ పాంప్లెట్లు ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా జరిగిపోతూ అట్లా జరిగింది. నా పిల్లలు కొద్ది పెద్దలు అయిపోయినారు. నా బాబు ఇంటర్లో గుంటూరు ఎన్ఆర్ఐ అకాడమీలో చేర్చినాను. చేర్చినప్పుడు మా తమ్ముని కొడుకు కూడా అక్కడే చేర్చినారు. వీళ్ళిద్దరికి కొంచెం ఇద్దరు బాగుండాలి కదా. అప్పుడు మా భార్య ఏం చెప్పిందంటే, అక్కడ కూడా వాళ్ళ పిల్లడు అక్కడే చదువుతున్నాడు, వాళ్ళకంటే మనం తక్కువగా ఉంటే మనకు వాళ్ళ ముందర ఇన్సల్ట్గా ఉంటుంది, నువ్వు కూడా బాగా చదువుకో అని చెప్పింది. చెప్పినప్పుడు మావాడు, నేనైతే ఇక్కడ బేతంచెల్ల సెంట్ ఆన్స్లో చదివినాను, వాళ్ళు పొద్దుటూరు నారాయణ స్కూల్లో చదివినారు, వాళ్ళకి చెప్పిన టీచర్స్ మెయింటైన్ చేసే విధానం వేరు, మాకు చెప్పిన వేరు, అందుకు కాబట్టి నాకు అవగాహన కాలేదు అని చెప్పినాడు. అప్పుడు నేను ఆ టాపిక్ విని మా పిల్లోని రోజు 20 నిమిషాలు మెడిటేషన్ చేసి నువ్వు స్టడీ అవర్స్కి వెళ్ళిపో, తర్వాత రాత్రి పడుకునేటప్పుడు 20 నిమిషాలు మెడిటేషన్ చేసి అని చెప్పినాను. తర్వాత 1 monthలోనే మేడం ఎంతో మార్పు వచ్చేసి చేశాడు. చేస్తూనే మార్పు వచ్చేసింది. అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, ఏం చేస్తున్నాడు మీ కొడుకు, ఇంత డెవలప్ అయినాడు అని. మా కొడుకు చూస్తే ఆ రూమ్లో వాళ్ళ తప్ప ఎవరితో మాట్లాడు, మీ వాడికి అందరు ఫ్రెండ్స్ ఏనంట, అందరి భుజాలు చేతులు వేసుకొని అందరు కల్చర్తో బాగా తిరుగుతాడంట మీ వాడు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. సరే ఓకే, మంది మంచిదే కదా జరుగుతూ ఉండేది అని చెప్పి నేను గుంటూరు పోయినప్పుడు అంతా ప్రిన్సిపల్ దగ్గరే కూర్చునేవాడిని మేడం. ధ్యాన జగత్ మ్యాగజైన్లు తీసుకొని పోయినాయి, అప్పుడు ధ్యానాంధ్ర ప్రదేశ్ ఉన్నది, ఆ మ్యాగజైన్ తీసుకొని పోయేది, సార్ దగ్గర కూర్చునేది, అట్లే కూర్చునేది. వాళ్ళ మ్యాగజైన్ ఇచ్చు, సార్ చూడండి సార్ అని టాపిక్ పలాని కాన్సెప్ట్ పిల్లలకు పనికొచ్చేది ఉంటుంది కదా, దాన్నే తీసి చూపించేవాడిని. పుస్తకం అంటే వాళ్ళు బిజీగా మడతేసి పెడతారు, ఆ టాపికే చూపించినప్పుడు అయితే వాళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అని చెప్పి ఇట్లా చెప్తున్నప్పుడు ఒకసారి సెకండ్ టైం థర్డ్ టైంలో పోయినప్పుడు అదే టాపిక్లో మాట్లాడుతుంటే సార్ ఏం చేసినాడు, మీరు ఎప్పుడు పోవాలి ఊరికి అని అడిగినాడు. అంటే నైట్ 10 గంటల ట్రైన్కి పోవాలి సార్ అని. అట్లయితే సాయంత్రం 6 to 6.5 హాఫ్ అన్ అవర్ నీకు టైం ఇస్తాను, క్లాస్ చెప్తావా అన్నాడు. ఓకే సార్ అని చెప్పిన, ఛాన్స్ వచ్చింది. అప్పుడు నేను ఏం చెప్పినాను, ఓకే సార్ అని చెప్పినాను. సరే మా అబ్బాయికి వచ్చి చెప్పిన, ఇట్లా క్లాస్ అంటే నువ్వు ఏం చెప్తావో ఏమో, పిల్లలలో నాకు సేమ్ అయితే నన్ను ఎప్పుడు ఎగతాళి చెప్తారంటే నేను కాదు అని చెప్పేది, అవకాశం ఎందుకు ఇచ్చినాడో తెలియదు, మనకు అంతా చెప్పించేవాళ్ళు పైన ఉండారు అని చెప్పి కూర్చోబెట్టి అందరిని మెడిటేషన్ చేపిస్తే భగవద్గీత దాని గురించి శ్లోకాలు, తర్వాత మహాత్మా గాంధీ, ఇది అంతా కలిపి ఒక క్లాస్గా హాఫ్ అన్ అవర్లో చెప్పేసి అందరిని మెడిటేషన్లోనే కూర్చోబెట్టిన మేడం. ఈ క్లాసు మెడిటేషన్ చేస్తూ నేను చెప్పే సబ్జెక్టు వినండి అని కొన్ని ధ్యానంలో కూర్చోబెట్టి మీరు క్లాస్ చెప్పాను. వేమన పద్యాలు కొన్ని పాడి అన్నీ అయిపోయినాను మేడం. అన్నీ అయిపోయినాక పిల్లలందరూ ఓకే చెప్పి క్లాప్స్ కొడతాం కదా సార్ చెప్పేటప్పుడు, కొడుతూ ఉంటే క్లాప్స్ అందరూ 600 మంది పిల్లలు. ఆ ప్రిన్సిపల్ చూసి, ఇంతమంది పిల్లలు ఇంత ఆనందంగా ఉండడం ఈ రోజు చూస్తున్నాను సార్, మీ వల్లనే చూస్తున్నా అని చెప్పినాడు. అప్పుడు సరే మీరు అట్లా మాకు ఎవరైనా అరేంజ్ చేస్తారా, ప్రతి వీక్లీ 1 time వస్తారు సార్ మా సార్ వాళ్ళు అని చెప్పినాను. అప్పుడు మనము
వెలగపూడి లక్ష్మణరావు సార్ ఉన్నాడు కదా, ఆ సార్కి ఫోన్ చేసి ఇట్లా సార్ అన్నాడు. ఓకే చెప్పు, మనం పంపిస్తాం మాస్టర్ని అని చెప్పినాడు సార్. సో అప్పటి నుండి గుంటూరు నుండి ప్రతి ఒక్క మాస్టర్ వెళ్ళి మీ బాబు చదివే కాలేజీలో క్లాస్ చెప్పేవాళ్ళు. చెప్పాలా వారానికి అని ఒకసారి. అడిగితే వీళ్ళు ఓకే సార్ అన్నారు. ఉమ్, మళ్ళీ తర్వాత వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ పెట్టినారో లేదో తెలియదు. ఆయన ఏం చెప్తాడంటే మేనేజ్మెంట్తో ప్రకారం నేను పోవాలి, నా ఒక్కని నడిపేది అది కాదు అనేటట్టు అట్లా చెప్పినాడు. సరే మీ ఇష్టం సార్ ఇది అని చెప్పేసి ఇంకొక మాట చెప్పడం జరిగింది. సార్ ఇది విద్యాలయాలు, విద్యాలయాల్లో మీరు గుడ్డు కానీ మాంసం కానీ పెట్టకూడదు, ఉమ్, దీనివల్ల వాళ్ళ మనసు మీద ప్రభావం చూపిస్తుంది, వాళ్ళు ఇట్లా ఇబ్బంది జరిగేది ఉంది, అట్లాంటిది చేయొద్దు సార్ అని చెప్పి. అంటే నేనేం చేయలేనా, అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళ ప్రకారం నేను పోవాల్సి వస్తుంది అని చెప్పినాడు. సరే సార్ నేనైతే మీకు తెలియజేస్తున్నాను, మాకు ఇట్లా జరిగిపోయింది అని చెప్పినాడు. తర్వాత ఒకసారి మెడిటేషన్ చేస్తూ ఇట్లే ఉన్న టైంలో ఒకరోజు భారత్ బంద్ అని షాపులు బంద్ చేయడం జరిగింది. ఓకే. అంతవరకు నుంచి నేను మెడిటేషన్ గురించి ఇద్దరికో ముగ్గురికో బయటకు వస్తే టాపిక్ వస్తే నేను మాట్లాడేదే అది. ఎవరన్నా మెడిటేషన్ గురించి మాట్లాడతారు. టాపిక్ వచ్చిందంటే నా నుంచి మాట్లాడేది అది మేడం. అట్లా ఉండే టైంలో వెంటనే ఇంకా స్నానం చేసి టిఫిన్ చేసినాక నేనేం చేయాలి అంటే నా మైండ్లో పోలీస్ స్టేషన్ అని వచ్చింది. ఉమ్, వెంటనే నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతున్నాను. కంప్లైంట్స్ తీసుకొని వెళ్ళారు. పోతున్నాను మేడం. పోతుంటే వేరే ఆయన ఎదురైనాడు, పోదాం రా ఇట్లా అని చెప్పి అక్కడ వేరే కిరాణం షాప్ దగ్గర విన్నాను. అప్పుడు నేను పాంప్లెట్స్ ప్రింట్ చేపించినవి ఉన్నాయి కదా, ఉమ్, నేను ఎదురుగా ఇచ్చిన డాక్టర్ దగ్గర ఉన్నాయి. ఉమ్, పోయి రానా అని ఆయన పిలిచినాడు. పిలిచినప్పుడు నేను అక్కడ పోతే నీకు పాంప్లెట్స్ కనిపించినాయి. నాకు ఇప్పుడు పనికి వస్తాయి పాంప్లెట్స్, నువ్వు కావాలంటే మళ్ళీ నేను తెచ్చిస్తాను నీకు అని చెప్పి ఆ పాంప్లెట్స్ తీసుకొని డైరెక్ట్ పోయినాను. పోతే సిఐ ఆఫీస్ ఫస్ట్ ఉంది. ఆ సిఐ ఆఫీస్లో చూస్తే ఆయన ఏదో కూర్చున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ ఎస్ఐ దగ్గరికి పోయినప్పుడు ఇంకా సార్ వాళ్ళు అక్కడ కూడా వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను అక్కడే నిలబడితే అక్కడనే కానిస్టేబుల్ కూర్చొని సార్ అని చైర్ వేసినాడు. ఉమ్, అప్పుడు కూర్చొని చేసినాను. ఒక 5 నిమిషాలకు వాళ్ళు అది అయిపోయింది, వాళ్ళు బయటకు వచ్చేసినారు. వెంటనే నమస్తే సార్ అని చెప్పి ఆయనకు చెప్పడం లోపలికి వెళ్ళాను. పొద్దునే పాంప్లెట్స్ అన్నీ ముందర పెట్టినాను, ఉమ్, ఎస్ఐ ముందర పెడితేనే ఆయన ఒక పాంప్లెట్ తీసుకొని మొత్తం చదివి ఆ ఒక్క పాంప్లెట్ ఆయన తీసుకొని మిగతావన్నీ నాకు ఇచ్చినాడు. ఉమ్, మీరు ఇప్పుడు ఏం చెప్పండి సార్ అన్నాడు. ఉమ్, అంటే నేను మా పిరమిడ్ సొసైటీ నాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడ రాజమండ్రి, సికింద్రాబాదు, గుంటూరు, గుంటకలు, కడప ఇట్లా దానిలలో ప్రతి ఖైదీలతో ధ్యానం చేపించినారు. ఉమ్, ధ్యానం చేపించిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చిన రిజల్ట్ ఏమంటే క్షణిక ఆవేశంతో మేము చేసిన పనికి ఈరోజు దుఃఖాన్ని అనుభవిస్తూ మా సంసారాలకి కుటుంబానికి దూరంగా ఉంటూ ఇంత ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి వాళ్ళ ప్రవర్తన మార్చుకొని జైలధికారులతో ఒక లెటర్ తీసుకొని వాళ్ళు యావజ్జీవ ఖైదు వన్నళ్ళు కూడా బయటికి వచ్చి ఇంత అద్భుతంగా జీవిస్తున్నారు. అట్లాంటి మార్గం ఇక్కడ తెలుపుకోవడం వల్ల బాగుంటుంది సార్, ఇక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అని చెప్తున్నాను. ఓకే ఓకే చెప్పండి అన్నాడు. ఉమ్, అప్పుడు అక్కడ కూర్చున్న ఖైదీలను పిలిచి అక్కడ కూర్చోబెట్టి ధ్యానం ధ్యానం చేపించినాను. ఉమ్, చెప్పినాను. వాళ్ళల్లో ఒక ఆయన బాగా తెలుసుకొని మంచి పని చేస్తున్నావయ్యా నువ్వు, ఉమ్, ఇట్లా వాళ్ళు ఉంటే ఎంతో మేలు జరుగుతుంది ఈ భూమి మీద అని చెప్పినారు. మీరు ధ్యానం చేయకున్నా పర్వాలేదు, మాంసం మానేయాలి. ఉమ్, ఈ మాంసం ఎంత చెడ్డదంటే అట్లా చెడ్డది, ఇది మానేయాలి దీనికి పక్షి జాతి బట్టి పరగ హింసల పెట్టి కుక్షి నిండ కూరుటకును వండి తినడువాడు వసుధ చెండాలుడు విశ్వదాభిరామ నిరవేమ అని యోగి చెప్పినాడు. మనం ఎంత పని చేసినా ఎన్ని చేసినా కానీ ఈ మాంసం తినడం వల్ల భగవంతుని దృష్టిలో చెండాలరైపోతాము, ఈ మాంసాన్ని మానేయాలి అని చెప్పిన. ఈ సార్, విధంగా మరి అట్లే ఎంతో అద్భుతంగా మీరు ధ్యానం గురించి తెలుసుకున్నారు. ధ్యానం ద్వారా మీ ఆరోగ్య సమస్యలు ఏవైతే వచ్చినాయో వాటన్నిటిని కూడా సాధన ద్వారా చక్కగా తగ్గించుకున్నారు. మరి మీ కుటుంబం కూడా ధ్యాన కుటుంబం అయింది, వెజిటేరియన్స్ అయ్యారు. మరి నేను ప్యూర్ ఫస్ట్ నుంచి వెజిటేరియన్. ఓకే, సో ఫస్ట్ నుంచి మీరు వెజిటేరియన్స్. సో చక్కగా మీ కుటుంబం అంతా ధ్యాన కుటుంబం అయింది. మరి చివరగా ఆ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురించి మీ మాటలు. పత్రిజీ అంటే ఈ విశ్వానికి పైనుంచి వచ్చిన ఒక భగవంతుడు మేడం, నడయాడే భగవంతుడు ఈ భూమి మీద. ఆయనది ఎంత చెప్పాలన్నా తక్కువనే. ఆయన చెప్పిన మాటలు నా మనసులో ఎప్పుడూ
మెదులుతూ ఉంటాయి. ఆయన చెప్పిన అద్భుతమైన వాక్యం ఏముందంటే, సకల జంతుజాతి అంతా కూడాను మనలాంటి ఆత్మస్వరూపాలే. జంతు సామ్రాజ్యాన్ని స్వేచ్ఛగా బ్రతకనీయడమే నిజమైన మానవతా ధర్మం. అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారాన్ని కళ్ళారా వీక్షించడం మన లక్ష్యం. ఆ కాన్సెప్ట్ నా హృదయంలో అట్లే ఫీడ్ అయిపోయింది మేడం. ఎవరొచ్చినా చెప్పిన. నేను మామూలుగా నాన్ వెజ్ మానేయని చెప్తే వినేవాళ్ళు. వేరే ఒక పొజిషన్‌లో అవగాహన చేసుకునేటట్టు లేరు. కానీ నేను చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కరూ ఆలకించే విధంగా నాలోంచి రావాలి అని చెప్పేసేసి వాగ్దేవత సరస్వతీదేవిని శ్లోకంలో ప్రార్థన చేసి చెప్పుకున్నాను. అప్పటి నుంచి నాకొచ్చింది ఏందంటే, మాంసం పాపాహారం. మీరు ప్రతి మనిషి కూడా ఒక లక్ష్య పెట్టి బండి కొంటే దాన్ని కంపెనీ ఫండమెంటల్ ప్రకారము పెట్రోలేసే వాడుతున్నావు. దాంట్లోకి ఏదో ఒక ఆయిల్ ఎయడంలే కదా! అవును. మళ్ళా కోట్లు పెడితే కొనడానికే రాదే ఈ శరీరం. దీంట్లో ఒక చనిపోయిన జీవి మాంసాన్ని పెట్టుకునే వాడిని ఎవ్వడు కాపాడ్డు. ఏ డాక్టరు కాపాడ్డు. ఏ దేవుడు కూడా కాపాడు. కాబట్టి నిన్ను కాపాడుకోగలిగింది నువ్వొక్కడివే. నిన్ను నువ్వే కాపాడుకోవాలా. నాన్ వెజ్ మానేయాల. ఈ విషయం నువ్వు మానేసిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి ఈ విషయం సకల బంధుమిత్ర సపరివార సమేతంగా తెలియజేయాల. ఇదంతా నీకు పూర్తి వివరాలు కావాలి అంటే యూట్యూబ్లో పిఎంసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. అన్ని రకాల వీడియోలు వస్తాయి. ఈ పిఎంసి ఛానల్ అనుక్షణం సత్యదర్శనం. ఈ భూమి మీద సత్య మార్గాన్ని ప్రతి ఒక్కరికి అవగాహన చేసుకోవడం కోసమే పిఎంసి ఛానల్ వచ్చింది. దీన్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీకు వీలైన టైంలో చూడాలి. మీరు కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. పిఎంసి ఛానల్ చూడండి. ఇది ఈ విధంగా చెప్పుకుంటుంటాను మేడం. ఎప్పుడు చూసినా నన్ను అంటే అంటారు, నీకు ఎప్పుడన్నా పిచ్చే అంటారు. మా సార్ 2005లోనే చెప్పినారు సార్. మేము మా ఫ్రెండ్స్ అలా పోతే, ఏం రా మీరు పిక్చర్లు అయింది కాకుండా అందరినీ పిక్చర్లను చేయడానికి తీసుకొచ్చినారా మీరు అని చెప్పినాడు. ఆ రోజే మాకు అర్థమైంది. అంటే ఈ విధంగా నడుచుకునే వాళ్ళని ప్రాపంచికంగా తిరిగే వాళ్ళు పిక్చర్లు అనుకుంటాం. ఇది విషయం మేడం. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, స్పిరిచువల్ జర్నీలో ఎంత అద్భుతంగా ఉంది సార్ యొక్క ప్రయాణం. మరి ఎలా తను హెల్త్ ఇష్యూస్ అన్ని ధ్యానం ద్వారా ఎలా సాల్వ్ చేసుకున్నారు, ఎలా ధ్యాన ప్రచారం చేస్తున్నారు అనేది ఎంతో చక్కగా తెలుసుకున్నాం. మరొక స్పిరిచువల్ జర్నీలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.